మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 12 బుధవారం మేషరాశి వారికి మధ్యాహ్నం 12:35 తర్వాత జరిగేది ఇదే. ఫిబ్రవరి 12 బుధవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం 12:45 తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం 12:45 తర్వాత ఏం జరగబోతుందో, ఎలాంటి శుభవార్తలు వస్తాయో, ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, గోచారం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క రాశి వారు మనస్తత్వాన్ని గనక గమనించుకున్నట్లయితే చాలా మంచివారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి జీవితంలో అత్యంత గొప్ప స్థానం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కష్టాన్ని ఎరిగినటువంటి వారు. కోపం మాత్రం లేకుండా ఉంటుంది. ఏ పని మాట్లాడినా కూడా శాంత స్వభావంతో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో పట్టరానంత కోపంతో ఊగిపోతూ ఉంటారు. వీరికి కోపం ఉందా అని కూడా కొంతమంది ఆశ్చర్యపోయే విధంగా వీరికైతే కనుక కోపం వస్తుంది. అంతటి గంభీరమైన రూపాన్ని వీరైతే కనుక కొన్నిసార్లు కనపరుస్తూ ఉంటారు. దానికి చాలా బలమైన కారణం ఉంటుంది. ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు. అలాగే ఈ రాశివారు ఎదుటివారి యొక్క కష్టానికి ఆర్థిక సహాయంగా కూడా ముందు వరుసలో ఉండి చేస్తూ ఉంటారు. ఎదగటానికి జీవితంలో ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. కష్టదాయకమైన జీవితాన్ని గడుపుతారు. కష్టపడి మరీ వీరు అనుకున్నటువంటి విజయాలను సాధించుకుంటారు. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరి జీవితంలో ఉన్నతమైన స్థానాలకు ఎదిగి ఉన్నతమైనటువంటి పనులను పూర్తి చేస్తారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కలిగి ఉంటారు. కష్టపడే తత్వం ఉంది కాబట్టి వీరి చేతికి ఏ పని అప్పగించినా కూడా దాన్ని విజయవంతం చేసే వరకు కూడా నిద్ర పట్టరని చెప్పాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు. పని మీద ఎక్కువ శ్రద్ధతో ఆరోగ్యాన్ని లక్ష్యం చేయకుండా ఉంటారు. సంఘంలోనూ సమాజంలోనూ పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి. అలాగే వీరు జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కోసం, క్రమశిక్షణ కోసం, సమయపాలన కోసం వీరు వేసుకునే ప్రణాళికలు కొన్నిసార్లు దారి తప్పుతాయని చెప్పుకోవాలి. ఎదుటి వారికి వీరు చేసే మాట తీరు ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. సమాజంలో కీర్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంకా కీర్తి గడించడానికి వీరైతే కష్టపడుతూ ఉంటారు. మీకైతే కనుక వ్యాపారంలో లాభాలు అధికంగా రాబోతున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా గానీ, రియల్ ఎస్టేట్ లో కానీ మీరైతే ఒక శుభవార్తను వినబోతున్నారు. మధ్యాహ్నం 12:35 తర్వాత ఒక శుభవార్తను తప్పకుండా వింటారు. అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు. ఇక శత్రువులు వీరికి దూరం అయిపోతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు వస్తాయి. అలాగే అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. అలానే వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరికి ఈ సమయంలో విజయం అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎక్కువగా ఈ రాశి వారు శుభవార్తలని, శుభకార్యాలకు ఆహ్వానాలను వినే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబంలో ఉన్న సంతానం ద్వారా, బంధుమిత్రుల ద్వారా వీరైతే చక్కటి వాతావరణాన్ని, అనుకూలమైన వాతావరణాన్ని పొందుకుంటారు. సంతోషకరమైన సమయాన్ని కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంతో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. వీరికి సంబంధించిన ఉద్యోగ వ్యాపార రీత్యా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నూతన ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వీరికైతే కనుక శుభవార్తలు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశీ యానానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. వీరికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, గోమాతను ఆరాధించడం ద్వారా వీరి అయితే చక్కటి ప్రతికూలమైన ఫలితాలన్నిటినీ తప్పించుకొని అనుకూలతలోకి మార్చబడతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.